రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. సోషల్ మీడియాలో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో, టెలిగ్రామ్, అలాగే వాట్సాప్, ఇట్లాంటి యాప్స్ అన్ని కూడా, సో వీటిని మనం విరివిగా వినియోగించడం మనకు బాగా అలవాటైంది. సో అవి లేకుండా కూడా మనకి సమయం అనేది లేదా మన పనులు అనేవి జరగడం లేదు. బట్ అలాంటి యాప్స్ కి మనం ఏదైతే అడిక్ట్ అయ్యామో ఆ యాప్స్ ని ఒక్కొక్క దాన్ని కూడా మళ్ళీ డిలీట్ చేయడము లేదా వాటిని బ్యాన్ చేయడము, అప్డేట్ చేయడము, సో ఇలాంటివన్నీ మళ్ళీ టెక్నికల్ గా చేస్తూ ఉన్నారు. సో ఇవి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే టెలిగ్రామ్ యాప్ ని అయితే బ్యాన్ చేశారనేది వినిపిస్తుంది. ఇక త్వరలో వాట్సాప్ కూడా బ్యాన్ కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే వాట్సాప్ బ్యాన్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? సో అది బ్యాన్ అయితే ఇంకేదైనా కొత్త యాప్ వస్తుంది దాని ప్లేస్ లో. సో ఇవన్నీ మాట్లాడతాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వాట్సాప్ బ్యాన్ చేసే అవకాశం ఉంది. సో అసలు అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ బ్యాన్ అయితే ఏదైనా కొత్త యాప్ వస్తుందా? ఎందుకంటే అది లేకపోతే అసలు కష్టం ఇప్పుడు మనకి. ఇప్పుడు ఆల్రెడీ టెలిగ్రామ్ బ్యాన్ అయిపోయింది. జూన్ 22 వరకు బ్యాన్ లో పెట్టారు. అది ఎక్స్టెండ్ కూడా అవుతుంది అని చెప్తున్నారు. అలాగే జూన్ 30 వరకు కూడా దాంట్లో ఎడిట్ మెసేజెస్ ఒక ఆప్షన్ ఉంది, దాన్ని డిజేబుల్ చేయమని కూడా గవర్నమెంట్ చెప్పింది. దీని మీద ఇప్పుడు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఢిల్లీ హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరించి గవర్నమెంట్కి ఒక నోటీస్ అయితే కోర్టు ఇచ్చింది, అంటే వాళ్ళు కౌంటర్ వేయమని. మామూలుగా ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఈ యాప్స్ని వీటన్నిటిని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ మంత్రిత్వ శాఖే చూస్తుంటుంది. అయితే ఈ మంత్రిత్వ శాఖకి ఎన్టీఏ అంటారు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రికమెండ్ చేసింది టెలిగ్రామ్ని బ్యాన్ చేయమని. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు చేసింది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే నేషనల్ వైడ్గా మనకి డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్టులు పెడతారు కదా, దాన్నంతా కూడా గైడ్ చేసేది ఈ ఎన్టీఏ అనమాట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గైడ్ చేస్తుంది. సో వాళ్ళు ఈ మంత్రిత్వ శాఖకి రికమెండ్ చేశాడు టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేయమని. ఎందుకు చేయమన్నారంటే మనకి నీట్ ఈజీ ఎంట్రన్స్ లో ఈ మధ్య మన అందరికి తెలుసు అది పేపర్ లీకేజ్ అయినాయి 2 సార్లు అయినాయి. ఈ 2 సార్లు అవడానికి టెలిగ్రామ్ యాపే ప్రధాన కారణం అనేది ఇప్పుడు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తుంది. దానివల్ల టెలిగ్రామ్ని బ్యాన్ చేశారు. ఎప్పటి వరకు అంటే జూన్ 21న నీట్ ఉంది మళ్ళీ. సో ఎగ్జామ్ అయ్యే వరకు దాన్ని బ్యాన్ చేస్తారు. దీనికి వాళ్ళు చెప్తున్న గవర్నమెంట్ వైపున చెప్తున్న కారణం ఏంటంటే ఈ మెసేజెస్ లో ఒక ఆప్షన్ ఉంది, అదేంటంటే ఎడిట్ మెసేజెస్. ఎప్పుడైనా ఎడిట్ చేయొచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ర్యాండమ్ గా క్వశ్చన్స్ పెట్టేస్తున్నారు. అంటే నీట్ లో రాబోయే క్వశ్చన్స్ అన్ని ర్యాండమ్ గా గ్రూప్స్ లో పెట్టేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో గ్రూప్ మెంబర్స్ కి లిమిటేషన్ ఉంటుంది, కానీ టెలిగ్రామ్ లో అది ఉండదు అనమాట. కొన్ని లక్షల కోట్ల మందికి వెళ్ళిపోతుంది. సో అలాగ పెట్టేసి మళ్ళీ ఏం చేస్తున్నారు, టెస్ట్ రోజున ఆ క్వశ్చన్స్ ని ఎడిట్ చేసి ముందే ఇచ్చినట్టుగా ముందు ర్యాండమ్ గా ఇస్తున్నారు క్వశ్చన్స్. మళ్ళీ వచ్చిన క్వశ్చన్స్ ఇచ్చేసి ముందే మేము ఇచ్చేసినట్టుగా పేపర్ లీక్ అయిపోయినట్టుగా చేస్తున్నారు. ఇది నిజమైన పేపర్ లీక్ కాదు అని గవర్నమెంట్ టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేసింది. దీన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ప్రతిపక్షాలు గాని వ్యతిరేకిస్తున్నాయి. అంటే వీళ్ళు లీకేజ్ ని ఒప్పుకోకుండా కవర్ చేయడానికి టెలిగ్రామ్ మీద నెపం వేసేసి దాని మీద చెప్పేస్తున్నారు. టెలిగ్రామ్ కాకపోతే ఇంకోటి షేరింగ్ యాప్స్ అనేవి ఇవాళ బోల్డ్ వచ్చేసాయి, చాలా ఉన్నాయి. చాలా పంపించాలనుకుంటే గ్రూప్స్ ఈవెన్ వాట్సాప్ లో పెట్టచ్చు. తర్వాత అరట్ అనేది వచ్చింది, జియో చాట్ వచ్చింది, జియో సేఫ్ వచ్చింది, సిగ్నల్ వచ్చింది, ట్రెమా వచ్చింది, డిస్కార్డ్ వచ్చింది. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. సో వాటి ద్వారా చేయొచ్చు. టెలిగ్రామ్ ఒకటే కాదు. సో ఇప్పుడు టెలిగ్రామ్ మీద నెపం మోపేసి మేము చేయలేదు, నిజంగా లీకేజ్ కాలేదు, టెలిగ్రామ్ లో ఇలాగా అంటే వేరే క్వశ్చన్స్ ఇచ్చి టెస్ట్ వచ్చినాక దాన్ని పెట్టేసి ముందే ఇచ్చినట్టుగా పెడుతున్నారు అనేది ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ టెలిగ్రామ్ ని బ్యాన్ చేసింది. దీనివల్ల 15 crores యూజర్స్ ఉన్నారు ఇండియాలో టెలిగ్రామ్.
కి. ఎందుకంటే టెలిగ్రామ్ అనేది జస్ట్ మెసేజింగ్ సర్వీసే కాదు, అది ఎడ్యుకేటెడ్ ప్లాట్ఫామ్ కూడా. అంటే చాలా ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉంటాయి, మెంబర్షిప్ కట్టొచ్చు. నేనే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కి వాటికి 2-3 ఛానల్స్ లో నేను మెంబర్షిప్ కట్టాను, సబ్స్క్రైబ్. నాకు ఇంటర్నేషనల్ గా ఏ పత్రిక చదువుకోవాలన్నా నిమిషాల్లో నేను అది పెట్టేస్తారు అప్డేట్ చేసి PDF. నేను అవి చదువుకుంటుంటాను. అలాగా ఎడ్యుకేటర్స్ చాలా మంది, స్టూడెంట్స్ చాలా మంది కట్టారు. అట్లాగే ట్రేడర్స్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళకి డబ్బులు కడితే ఏ ట్రేడ్ లో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ స్టాక్ మార్కెట్ లో ఎట్లా కొనాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిస్తారు. దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు చాలా కొన్ని కోట్ల డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగిపోయింది ఆల్రెడీ. సడన్ గా వీళ్ళు బ్యాన్ చేస్తే వీళ్ళ పరిస్థితి అంతా ఏంటనేది ఇప్పుడు టెలిగ్రామ్ ఫౌండర్ కూడా ఇందాక చెప్పినట్టుగా పావెల్ డురోవ్ కూడా ఇదే ఆర్గ్యూ చేస్తున్నాడు. మీరు 15 కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్నారు, మీరు మేము అప్పటికి మీరు చెప్పినట్టుగా 900 ఛానల్స్ ని మేము డిలీట్ చేసేసాము, ఏఐని ఉపయోగించి మేము వాలంటరీగా మనుషులను పెట్టి మీరు చెప్పిన ఎవరైతే చీటింగ్ ఛానల్స్ అంటున్నారో ఆ లిస్ట్ మాకు ఇస్తే మేము మొత్తం డిలీట్ చేస్తాం. ఇప్పటికి మేము ఆల్రెడీ 900 చేసాం, మీరు చెప్పినట్టు మేము ఫాలో అవుతున్నాము, కోఆపరేట్ చేస్తున్నాము, అయినా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. టెలిగ్రామ్ యాప్ అనేది యాక్చువల్గా 2013లో వీళ్ళు స్టార్ట్ చేశారు. రష్యన్స్ ఇద్దరు, పావెల్ డురోవ్ అండ్ నికలాయ్ డురోవ్ అనేవాళ్ళు. ఇది బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్ లో దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది, దుబాయ్లో ఆపరేటింగ్ సెంటర్ ఉంది అనమాట. సో అది చాలా తక్కువ కాలంలోనే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ గా, అంటే వాట్సాప్ ఏమో క్విక్ గా మెసేజ్ పెట్టుకోవడానికి, కాల్స్ చేసుకోవడానికి వాట్సాప్ ని ఎక్కువ వాడతారు. టెలిగ్రామ్ ఏమో ఎడ్యుకేషనల్ పర్పస్ గా, తర్వాత పెద్ద పెద్ద ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే 2 GB వరకు కూడా మంచి క్వాలిటీతో చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి పోటీగా వాట్సాప్ కూడా కొంతవరకు తీసుకొచ్చింది, కానీ ఇప్పటికి టెలిగ్రామ్ నే వాడతారు. అలాగే టెలిగ్రామ్ లో పుస్తకాలు, బుక్స్, ఇప్పుడు తెలుగు పుస్తకాలు కొన్ని వేలు టెలిగ్రామ్ లో దొరుకుతాయి. నన్ను చాలా మంది ఫ్రెండ్స్ బుక్స్ అడిగితే తెలుగులో నేను టెలిగ్రామ్ లో చెక్ చేసి వాళ్ళకి పెడతా ఉంటాను. ఏ బుక్లైనా లాంగ్వేజ్ పుస్తకాలు, ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బ్రహ్మాండమైన పుస్తకాలు టెలిగ్రామ్ లో దొరుకుతాయి. అట్లాగే ఆడియో వీడియో లెసన్స్ కూడా టెలిగ్రామ్ లో దొరుకుతాయి. అందుకని ఎడ్యుకేషన్ పర్పస్ కి, రీసెర్చ్ పర్పస్ కి టెలిగ్రామ్ ఉపయోగపడినట్టుగా వాట్సాప్ కానీ మిగతా ఏమి ఉపయోగపడవు. సో అలాగా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, హిడెన్ రీజన్ ఉందని చెప్తున్నారు. అదేంటంటే ఇండియాలో ఉండే కొన్ని యాప్స్ టెలిగ్రామ్, వాట్సాప్ వల్ల ఇవి డెవలప్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అరటై మీద నేను ఒక సపరేట్ వీడియో కూడా చేశాను. జోహో శ్రీధర్ వెంబు ఆయన డెవలప్ చేసింది ఇది అరటై అనేది. అరటై అంటే మామూలు తమిళ్లో మా ఏరియాలో, మా ఊర్లో అరట్లు కొడుతున్నాడు రా వాడని చెప్తాడు. అరట్లు అంటే కబుర్లు అనమాట. సో అరటై అంటే కబుర్లు చిట్చాట్. అందుకని అరటైని పెట్టారు దానికి, ఆయన తమిళియన్ కాబట్టి. అట్లాగే మన మోడీకి ప్రియతమ బిజినెస్ మ్యాన్ అంబానీ వాళ్ళది జియో ఉంది, జియో చాట్. అట్లాగే జియో సేఫ్ ఉంది. వీళ్ళ కాంపిటీషన్ మనకి తెలుసు. ఇప్పుడు అదాని ఎయిర్పోర్ట్లంతా కూడా ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉంటే బెదిరించి వాళ్ళ నయాన భయాన తరిమేసి అదాని కైవసం చేసుకోవడం మనం చూస్తున్నాం. సో అలాగే ఇప్పుడు ఏమైపోతుందంటే పెద్ద పెద్ద బిజినెస్ అందరినీ కూడా పక్కన పెట్టేసి అదాని అంబానీకి అప్పగించడం అనేది మనకు కనబడుతుంది మొత్తంగా మోడీ వచ్చిన తర్వాత. సో ఇది కూడా అదే విషయం. అసలు విషయం ఏంటంటే ఈ సాగు చూపించి టెలిగ్రామ్ని కట్ చేస్తే ఈ ఆర్ఐ కానీ, జియో సేఫ్ కానీ ఇవి ఎందుకంటే ఇప్పుడు వీటిని ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే దీని నుంచి కూడా తొలగించేశారు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా టెలిగ్రామ్ లేదు. టెలిగ్రామ్ రావట్లేదు. సో iOS దీంట్లోనూ రావట్లేదు, యాపిల్ స్టోర్ లోనూ ఉండదు, గూగుల్ ప్లే స్టోర్ లోనూ టెలిగ్రామ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు, ఇట్లా ఇవి చూద్దాం, అరటై చూద్దాం, జియో సేఫ్ చూద్దాం అని వెళ్తారు కదా. సో ఆ పర్పస్ కోసం కూడా మోడీ ప్రభుత్వం కావాలనే చేస్తుంది అన్న ఒక విమర్శ కూడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వాట్సాప్ మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే కాకపోతే ఏంటంటే వాట్సాప్ అనేది చాలా పెద్ద సంస్థ, మెటా వాళ్ళది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఒకే గ్రూప్ది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్తారా అనేది ఒక డౌట్. ఎందుకంటే వాట్సాప్ ఇవాళ ప్రపంచంలోనే లార్జెస్ట్ అన్నమాట.
అంటే దాదాపు 2025 నాటికే 300 కోట్ల మంది యూజర్స్ పర్ మంత్ దాన్ని యూజ్ చేస్తున్నారు. సో దాన్ని కూడా అంటే బ్యాన్ చేయకపోయినా దాన్ని కొంత కట్ చేయడం ద్వారా ఈ జియో వాళ్ళని పెంచడానికి, లేకపోతే వెంబు కూడా బీజేపీకి అయ్యే శ్రీధర్ వెంబు కూడా, సో వీళ్ళిద్దరిని ప్రోత్సహించడానికి ఇవి కట్ చేస్తున్నారేమో అనేది వస్తుంది. అదే కానీ జరిగితే మాత్రం అంటే టెలిగ్రామ్ బ్యాన్ అవ్వడం వల్లనే 15 కోట్ల మంది ఇండియన్స్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నేను రోజు 10-20 సార్లు టెలిగ్రామ్ ఓపెన్ చేసి వాడుతుంటాను. సో నాకు ఇప్పుడు నిజాన్ని టెలిగ్రామ్ ఇది అవ్వగానే నాకు చాలా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. చాలా విషయాలు ప్రాబ్లం అవుతుంది. ఇంకా వాట్సాప్ అయితే ఇంకా చెప్పలేము. ప్రతి ఒక్కరు ఇవాళ వాట్సాప్ లేని వాళ్ళు ఎవరు లేరు. వాట్సాప్ యూజ్ చేయకపోతే ఒక నిమిషం లేరు. రెండోది వ్యాపారస్తులు బిజినెస్ అకౌంట్ లో వ్యాపారం చేసుకోవాలంటే వాట్సాప్ ఇంపార్టెంట్. వాట్సాప్ ద్వారానే గ్రూపులు పెట్టేసుకొని వాట్సాప్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటూ జరుగుతుంది. సో ఇప్పుడు అది కూడా ఆపేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆల్రెడీ ఎకనామీ దివాలా తీయడానికి కారణమే అంబానీ ఆదాయం చుట్టూ ఆర్థిక వ్యవస్థ తిరగడం, దేశానికి ఏది అవసరం అనేది కాకుండా అంబానీకి ఏది అవసరం, అదానికి ఏది అవసరం, వీళ్ళిద్దరికి కోసం అని ఎకనామీని ఎలా ప్లాన్ చేయాలి అన్న యాంగిల్లోనే మోడీ ప్రభుత్వం వెళ్తుందని విమర్శలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఒక చిన్న సాగు చూపించి ఆల్రెడీ టెలిగ్రామ్ బ్యాన్ చేసి ఇప్పుడు వాట్సాప్ కూడా బ్యాన్ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు. అంటే వరల్డ్ వైడ్ గా ఇవాళ ఏమంటుందంటే టెక్నో ఫ్యూడలిజం అని ఒక పేరు పెట్టాడు ఒక ఎకనామిస్ట్. ఆయన పేరు వచ్చి అరాపోవస్కి, గ్రీస్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఆయన టెక్నో ఫ్యూడలిజం వాట్ కిల్డ్ క్యాపిటలిజం అనే ఒక బుక్ కూడా రాశాడు. యానిస్ వరోపకిస్ ఆయన పేరు. సో ఈ యానిస్ వరోపకిస్ అనే ఎకనామిస్ట్ చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఫ్యూడల్ లార్డ్ల దగ్గర మొత్తం ల్యాండ్ అంతా ఎలా ఉందో అలాగే ఇప్పుడు కొన్ని టెక్నాలజికల్ కంపెనీల దగ్గరే మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అంటే గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఈ కొన్ని కంపెనీల దగ్గరే మొత్తం మార్కెట్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. దీన్నే టెక్నో ఫ్యూడలిజం అని ఆయన పేరు పెట్టాడు. సో అలాగా ఇండియాలో కూడా అదానీ అంబానీ చేతుల్లోకి మొత్తం వచ్చే విధంగా, అంటే ఇంకా ఏమీ మిగలవు అనమాట. వేరే చిన్న వ్యాపారాలు ఏవి కూడా బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అన్నీ కూడా అదానీ అంబానీలు లాగేసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే విధంగానే మన ఎకనామీని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే టెలిగ్రామ్ని, రేపు వాట్సాప్ని ఇవన్నీ కూడా బ్యాన్ అన్నా చేస్తారు, లేకపోతే కట్ చేస్తారు. ఇప్పుడు బ్యాన్ అయితే 22 వరకు అన్నారు, కానీ రేపు పొద్దున కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ దాంట్లో కండిషన్లు పెట్టచ్చు. మళ్ళీ ఈ యాప్ని దాంట్లో పెడతారో లేదో తెలియదు. ఏదన్నా డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు స్టేబుల్ గా ఉన్న వాటికి షిఫ్ట్ అయిపోతారు. ఒకసారి షిఫ్ట్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ రావడానికి ఇష్టపడరు. మనకు అలవాటు అయిపోతాం కదా, అలవాటు అయిపోయి వేరే కొత్త యాప్లోకి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకనే మోడీ ప్రభుత్వం ఒక తెలివిగా, ఒక ప్లాన్డ్ గా మూవ్ అవుతుంది అనేది చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.